హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. క్షణం తీరిక లేని సండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చానండి. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సండే అంటే బిజీ లైఫ్ అనమాట. సండే ఎందుకంటే బిజీ పిల్లలు అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు ఐటమ్స్ అన్నీ. ఆ రోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే స్పెషల్గా ఏమీ చేయలేదండి. ఓట్స్ కిచిడి, పిల్లలకైతే సేమియా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. ఓట్స్ కిచిడి తిననప్పుడు ఇలా సేమియా ఉప్మా చేస్తూ ఉంటాను పిల్లలకైతే. నేను చేసేది ఓట్స్ కిచిడి కాబట్టి ఇంకా కంపల్సరీగా సేమియా పాయసం అయితే చేయాలండి. ఓట్స్ కిచిడీకి అయితే ఇటు సైడ్ అయితే గిన్నె పెట్టేశాను. ఓట్స్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఓట్స్ కిచిడి చాలా బాగుంటుందండి. ముందుగా గిన్నె పెట్టేశాను కదండి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఎలాంటి పోపు దినుసులు వేయకుండా మనం సన్నగా తరిగినటువంటి ఆనియన్ అయితే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి బాగా దోరగా వేగిపోవాలి. ఇంకా ఇటు సైడ్ సేమియా పాయసానికి అయితే గిన్నె పెట్టేసి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నేను పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసేసానండి. స్లైసెస్గా కట్ చేసుకొని వీటికైతే కొంచెం సన్నగా తరుగుకోవాలి. సేమియా ఉప్మాకైతే కొంచెం జంపుగా తరుగుకుని సరిపోతుందన్నమాట. ఇలా అన్ని అటు సైడ్ ఇటు సైడ్ పోపుకైతే వేసేసాను. ఓట్స్ కిచిడీలో అయితే కొంచెం సన్నగా తరిగినటువంటి 2 టమాటాలను అయితే వేసేసి బాగా కలిపేశానండి. ఇంకా ఇటు సైడ్ అయితే సేమియా ఉప్మాలో కూడా నేను కొద్దిగా కరివేపాకు వేసేసి కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కలుపుకుంటూ ఉన్నాను. టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి తగినట్టుగా కారం పొడి, అలాగనే సాల్ట్ వేసుకోవాలండి. కారం ఎక్కువగా వేసుకోవాకండి, ఎందుకంటే ఓట్స్ కిచిడీలో మనం పచ్చిమిర్చి వేసాము, అలాగనే మిరియాల పొడి వేస్తాం కాబట్టి కారం పొడి కొంచెం మీకు తగినట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ పసుపు, అన్ని కారము, ఉప్పు అన్నీ వేసేసి కలిపేస్తూ ఉన్నాను. చూడండి, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ నేను మాత్రమే వేశానండి. ఎక్కువగా కారం వేస్తే తినలేకుండా ఉంటామండి. అందుకోసం చూసుకొని వేసుకోండి కారం పొడికి తగినట్టుగా కారము. ఇంకా నేను ఇక్కడ అన్ని వేసేసి కలిపేసుకుంటూ ఉన్నాను. కలిపేసుకున్న తర్వాత ఈ కారం పొడి, పసుపు అన్ని వాటిలో కలిసి మగ్గిపోయే వరకు మనం ఉండించుకోవాలండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కిచిడి అంటేనే మనకు కారం, ఉప్పు అన్ని వాటిలోనే వేస్తారండి కిచిడీలో. కాబట్టి ఈ ఓట్స్ కిచిడి అనేది చాలా హెల్దీ. మనం ఎటువంటి కూరలు అలాంటివి ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఓట్స్ కిచిడి. అలాగనే మనము కావాలంటే కొంచెం ఊరగాయ వేసేసుకొని కలిపేసుకొని తినొచ్చండి. ఇటు సైడ్ అయితే నేను సేమియా ఉప్మా పెట్టేశాను కదండి. సేమియా ఉప్మాలో అయితే టమాటాలు సన్నగా తరిగిన 2 టమాటాలను అయితే వేసేసి కలిపేసుకుంటూ ఉన్నాను. అవి కొద్దిగా మగ్గే వరకు ఇటు సైడ్ అయితే నేను అంతా బాగా మగ్గిపోయిందని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ అయితే పోస్తూ ఉన్నానండి. 1 గ్లాస్ ఓట్స్కి 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం ఓట్స్ కిచిడి మీకు లూజ్గా కావాలనుకోండి, ఇంకొక గ్లాస్ ఎక్కువగా, 1/2 గ్లాస్ ఎక్కువగా పోసుకోండి, సరిపోతాయి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఓట్స్ అనేవి 4.5 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసానండి. వాటర్ పోసేసి వాటిలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేస్తూ ఉన్నాను. ఎసురు కాగిన తర్వాత మనము వీటిలో ఓట్స్ అనేది వేసుకోవాలి. ఇంకా ఇక్కడ సేమియా ఉప్మా కూడా బాగా మగ్గిపోయిందండి పోపు అంతా. ఇంకా సేమియా ఉప్మాకైతే వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. నేను 1 గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల కానీ 3 గ్లాసుల వాటర్ కానీ సరిపోతుందండి. సేమియా ఉప్మా అనేది కొంచెం మెత్తగా కావాలనుకోండి, మనము 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసి వాటిలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని నేను ఇక్కడ క్యారెట్ తురుము అయితే వేస్తూ ఉన్నానండి. సేమియా ఉప్మాలో అయితే ఈ క్యారెట్ తురుము వేయడం వల్ల పిల్లలు క్యారెట్ ఎక్కువగా ఇష్టపడరు కదా, అందుకోసం ఈ క్యారెట్ వేయడం వల్ల ఆ సేమియాతో పాటు ఈ క్యారెట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి క్యారెట్ తురుము అయితే వేస్తూ ఉన్నాను. 1 క్యారెట్ అంతా బాగా తురిమేసి వేసేసానండి. వేసేసి కలిపేస్తూ ఉన్నాను. కలిపేసి మూత పెట్టేయాలి. మనం మూత పెట్టేస్తే మనకు ఎసురు కాగిన తర్వాత సేమియా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓట్స్ కిచిడి అయితే పెట్టేశాను కదండి, అది ఆ ఎసురు కూడా మరగడానికి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ కూడా 1 క్యారెట్ అయితే తురిమి వేసుకుంటూ ఉన్నాను. క్యారెట్ మన ఆరోగ్యానికి, మన కళ్ళకు కూడా చాలా మంచిదండి. క్యారెట్ ఎంత వీలుగా ఉంటే మనం అంత వీలుగా వాడుతూ ఉండాలి. క్యారెట్ వేయడం వల్ల సేమియా ఉప్మాలో కానీ అలాగనే ఓట్స్ కిచిడీలో కానీ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది.
క్యారెట్ తురుమంతా వేసేసి కలిపేసి మూత పెట్టేస్తూ ఉన్నానండి. 2 సైడ్లు 2 ఎసర్లు కాగుతూ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఓట్స్ కిచిడి ఎసరు అయితే కాగిపోయిందండి. నేను ఇక్కడ ఓట్స్ పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. 1.5 గ్లాస్ ఓట్స్ అయితే వేస్తూ ఉన్నానని చెప్పాను కదండి. 1.5 గ్లాస్ ఓట్స్ వేసేసి కలిపేస్తూ ఉన్నాను. ఈ ఓట్స్ వేసిన వెంటనే మనం బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. మనం ఉండలు కడితే ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఆ ఉండల్ని మెత్తగా చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా సేమియా ఉప్మాకైతే ఇసురు కాగిపోయిందండి. సేమియా ఉప్మా కూడా నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను చెప్పాను కదండి. సేమియా అయితే వేసేసి కలిపేస్తూ ఉన్నాను. 2 సైడ్లు 2 ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఓట్స్ కిచిడి ఉడికేటప్పుడు మనం అక్కడే ఉండి కలిపెట్టుకుంటూ ఉండాలండి. మనము ఈ ఓట్స్ కిచిడి అనేది అడుగంటేస్తుంది కొద్దిగా మనం అక్కడే లేకుండా కలిపెట్టుకోకుంటే. కాబట్టి అక్కడే ఉండి కలిపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను బాగా కలిపేసి ఇంకా ఇటు సైడ్ సేమియా ఉప్మా కూడా బాగా కలిపేస్తూ ఉన్నాను. సేమియాలు అయితే చాలా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇక్కడ సేమియా అనేది రోస్టెడ్ సేమియా అయితే తీసుకున్నానండి. రోస్టెడ్ సేమియా కాబట్టి నేతిలో అయితే ఏమీ వేయించలేదు. ఒకవేళ మీరు నార్మల్ సేమియా తీసుకున్నారనుకోండి, రోస్ట్ చేసేసి సేమియా ఉప్మా అయితే చేసుకోండి. ఇలా చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారనమాట పిల్లలు అనేది. ఇటు సైడ్ ఓట్స్ కిచిడీకి అయితే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే మిరియాల పొడి వేయడం వల్ల మనం ఘాటుగా తింటాము. ఆ ఘాటుతనానికి జలుబు ఏదైనా రొంప పట్టి ఉంటుంది కదండి, ఆ రొంప అనేది చాలా బాగా వదులుతుందండి ఈ ఓట్స్ కిచిడీలో మనము మిరియాల పొడి వేయడం వల్ల. ఇంకా నేను ఓట్స్ కిచిడీలో బాగా ఉడికేసింది, దగ్గర పడిపోయిందని చెప్పేసేటప్పుడు ఈ కొత్తిమీర అయితే ఉంటుంది కదా, వాటిని సన్నగా తరిగేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను. ఓట్స్ కిచిడీ అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు ఉండించిన తర్వాత. ఇంకా ఇటు సైడ్ అయితే సేమియా ఉప్మా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనం కొద్దిసేపు మగ్గించుకుంటే సన్న మంట మీద సరిపోతుంది సేమియా ఉప్మా అనేది. ఇంకా సేమియా ఉప్మాలో మనం లాస్ట్లో కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేశానండి. ఎందుకంటే నెయ్యితో మనం రోస్ట్ చేయలే కాబట్టి నెయ్యినైతే యాడ్ చేశాను. సేమియా ఉప్మా కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా మూత పెట్టేస్తే మనం ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అయితే మగ్గించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు సేమియా ఉప్మాను ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా సేమియా ఉప్మా అలాగనే ఓట్స్ కిచిడి 2 అయిపోయాయన్నమాట. నేను 2 పొయ్యిల మీద 2 పెట్టేశాను కాబట్టి త్వరగా అయిపోయిందండి నా పని అనేది. సండే కాబట్టి తొందరగా లేవలేదండి. కొంచెం లేట్గా లేచినా కూడా 2 పొయ్యిల మీద 2 పెట్టేశాను కాబట్టి తొందరగా టిఫిన్ అయిపోయిందనమాట. ఈ ఓట్స్ కిచిడి అనేది మనం ఇలా గిన్నెలలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక బౌల్స్లో వేసుకొని తింటే ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో టేస్టీ అయిన ఓట్స్ కిచిడి అనేది తయారు చేసి చూపించానండి. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిఫిన్ చేసేసరికి పిల్లలు లేవలేదండి. సండే కాబట్టి లేట్గా లేచారనమాట. లేచిన వెంటనే నేను ఏం చేశాను సండే అనేది వచ్చి చూస్తారండి. ఇప్పుడు మా వాడు వచ్చి నేను ఏం చేశాను అనేది వచ్చి చూస్తూ ఉన్నాడు. చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సండే వచ్చిందంటే మాత్రం క్షణం తేలికట్లేదండి. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఓట్స్ కిచిడి సేమియా ఉప్మా చేశాను కదా, చూసినారు కదా మీరే. ఇప్పుడైతే తలకాయ మాంసం అయితే తీసుకొచ్చారండి మా అమ్మ. ఈరోజు సండే కాబట్టి ఈ తలకాయ మాంసం అయితే కూర వండేసి, తలకాయ మాంసము విత్ రాగి సంగటి అనమాట మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి. రాగి సంగటి బాగా తింటూ ఉంటారండి మా ఇంట్లో, కాబట్టి తలకాయ కూర రాగి సంగటి చేయమ్మా అంటే చేస్తూ ఉన్నాను. తలకాయ కూర అయితే బాగా కడిగేసి ఇలా నీళ్ళు ఓడిసే వరకు పెట్టేసుకున్నానండి. ఈ తలకాయ కూర కేజీన్నర అయితే పట్టిందనమాట. తలకాయ కూరలో మనకు మెదడు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, ఇదో మెదడండి ఇది. అలాగనే కళ్ళు, నాలుక ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ వేశారనమాట. నేను ఇప్పుడు తలకాయ కూరతో చేస్తూ ఉన్నాను. ఈ తలకాయ కూర నా స్టైల్లో చేస్తూ ఉంటానండి. మా అత్త ఎలా చేసేదో అలానే చేస్తూ ఉంటాను. ఈ తలకాయ కూరను నేను ఫస్ట్ ఎప్పుడు తిన్నానంటే పాప పుట్టినప్పుడు తిన్నాను అనమాట. అప్పటి నుంచి కొంచెం ఫేవరెట్ లాగానే అయిపోతుంది. ఈ తలకాయ కూర ఎంత తిన్నా కూడా మనం అసలు తిన్నట్టుగానే ఉండదండి. ఎందుకంటే ఇవి కొంచెం జిగురు లాగా ఉంటుంది కూర వండినప్పుడు. ఆ కూర జిగురుతనము మనకు తిన్నట్టుగా అనిపించదు అనమాట మా మాంసం అంతా. ఇప్పుడు కడిగేసి పెట్టేసుకున్నాం కదా, కుక్కర్లో అయితే విజిల్స్ పెట్టేస్తూ ఉన్నానండి. ఎందుకంటే తలకాయ కూర ఎక్కువ ఉడకదు కాబట్టి విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు బాగా ఉడుకుతుంది, లేదంటే అస్సలు ఉడకదు అనమాట. చూడండి, విజిల్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. కుక్కర్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే బేదార్ వర్కర్స్ వచ్చాయని చెప్పేసి టీకి అయితే పెట్టేశానండి. ఉడికి పెట్టేస్తూ ఉన్నాను. టీ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడ రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను. ఫస్ట్ ఏ మాంసంలో అయినా కూడా మనము వాటర్ పోయే వరకు ఎగిరించుకోవాలండి. అప్పుడే మనకు నీసువాసన రాకుండా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఏ మాంసమైనా, చికెన్ అయినా, మటన్ అయినా, ఇలాంటి తలకాయ కూర అయినా ఫస్ట్ ఖాళీ కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి
మటన్ కూర అయితే వేసానండి, తలకాయ కూర. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తూ ఉన్నాను. అలాగనే కల్లుప్పుని అయితే యాడ్ చేయాలండి. మనం కల్లుప్పు వేస్తే వాటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి నీసు వాసన రాకుండా ఉంటుంది మనకు కూర అనేది. మంటనైతే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడు మనకు వాటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు కలిపేసుకుంటూ ఉన్నాను. ఇది అంతా సాల్ట్ బాగా కలిసే వరకు మనం కలుపుకుంటే ఆ సాల్ట్ వల్ల వాటిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. కూర అయితే ఎక్కువ అయిపోయింది, కుక్కర్ అయితే చిన్నది అయిపోయిందండి. మనం ఉడికిన తర్వాత కూర ఎలానో మెత్తబడిపోతుంది కాబట్టి కుక్కర్లో సరిపోతూ ఉంది. ఇప్పుడు ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి కాబట్టి అలా అనిపిస్తూ ఉందండి. కలుపుతూ ఉంటే కింద పడిపోతూ ఉన్నాయి. కలిపేసానండి. స్టవ్ సౌండ్ వస్తుందండి, ఎందుకో మరి గ్యాస్ అయిపోతుందో ఏమో అర్థమే కావడం లేదు. నేను ఇక్కడ టీ పొడిలో అయితే షుగర్ అయితే వేస్తూ ఉన్నానండి. షుగర్ వేస్తే మనకి ఇక్కడ టీ పొడి అనేది రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందనమాట. 10:30కి అయితే నేను ఈ వంట అయితే స్టార్ట్ చేశాను. తొందరగా చేస్తే పక్కన పెట్టేస్తే కొంచెం వర్క్ లేనట్టుగా ఉంటుందండి, లేదంటే ఎప్పుడు వర్క్ చేసుకున్నట్టుగానే ఉంటుంది సండే కూడా. గ్యాస్ అయిపోయింది. ఇప్పుడే అందిన వార్త, మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందనమాట. ఈ గ్యాస్ని అయితే ఇప్పుడు మార్చేద్దాం. ఇప్పుడు రెండు పొయ్యి మీద ఉన్నాయి, గ్యాస్ అయిపోయిందండి. ఏం చేయాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడైతే గ్యాస్ మార్చుకుందాం. గ్యాస్ అయితే అయిపోయింది కదండి. ముందు స్టవ్స్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ అయిపోయిన వెంటనే సిలిండర్లో ఉన్న గ్యాస్ మిగిలి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక చిన్న దబ్బనం అయితే తీసుకున్నానండి. దబ్బనం తీసుకొని మనం గ్యాస్ లోపల ఉన్న పిన్నుకైతే పెట్టేస్తూ ఉన్నాను. పెన్నుకు పెట్టేసిన తర్వాత ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వల్ల గ్యాస్ ఉంటే మనకు పైకి తుస్సుమని వస్తుంది, గ్యాస్ లేకుంటే తుస్సుమని రాదనమాట. అదే మనకు గుర్తండి, మనకు గ్యాస్ అయిపోయిందా లేదా అని చెక్ చేసుకునే విధానం అండి ఇది. గ్యాస్ అయిపోయింది కదండి. ఇంకా వాటర్ గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ని తీసుకొచ్చి నేను వంట గ్యాస్కి అయితే పెడుతూ ఉన్నాను. వాటర్ గ్యాస్ అంటే గ్రీజర్కి పెట్టుకుంటాం కదా, ఆ గ్యాస్ని తీసుకొచ్చి వంటకైతే పెడుతూ ఉన్నాను. నాకు కూడా గ్యాస్ పెట్టడం పెళ్ళి అయిన తర్వాతనే నేర్చుకున్నానండి. పెళ్ళి తర్వాత అయితే అస్సలు గ్యాస్ని ముట్టుకునేదానే కాదు, ఎందుకంటే భయం అనమాట. ఆ గ్యాస్ ఎలా పెట్టాలో ఏమో అని చెప్పేసి ఆ గ్యాస్ పెట్టడం మా నాన్న పెట్టేవాడు. అప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం మా వారు నేర్పించారండి గ్యాస్ ఎలా పెట్టుకోవాలా ఏంటి అనేది. ఎప్పుడైనా మా వారు కానీ మా మామ కానీ ఇంట్లో ఉండరు కదా, గ్యాస్ అయిపోయిన వెంటనే నేను మార్చుకుంటాను అని చెప్పేసి నాకైతే నేర్పించేశారు. ఇంకా అప్పటి నుంచి నేనే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇంట్లో ఆయన ఉంటే ఆయన చేతనే పెట్టిస్తానండి. ఆయన లేడు, అర్జెంటుగా గ్యాస్ పెట్టుకోవడం అవసరం అనిపిస్తే నేను పెట్టేసుకుంటూ ఉంటాను. ఇలా ఏ పనైనా వాళ్ళు లేనప్పుడు మనం నేర్చుకుంటే ఆ పని మనకు అప్పుడు యూజ్ అవుతుందండి. మనకు అప్పుడు తెలుస్తుంది అన్నమాట, మనం నేర్చుకొని మంచి పని చేసామని చెప్పేసి. అప్పుడప్పుడు మనం ఇలాంటి పనులన్నీ నేర్చుకుంటూ ఉండాలండి. లేదంటే కినా అన్నీ మనము మగవాళ్ళ మీద డిపెండ్ అయిపోతే మనం బతకడానికి చాలా కష్టం అండి. వాళ్ళు లేనప్పుడన్నా మనం ఇలాంటివన్నీ సెల్ఫ్గా చేసుకునేటానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓ గ్యాస్ పెట్టడం ఓ బ్రహ్మిద్దన అంటారేమో, నాకు మాత్రం ఇది బ్రహ్మిద్దనండి. గ్యాస్ అంటే నాకు పెళ్ళికి ముందు ఎంత భయం అంటే అంత భయం అండి. పెళ్ళైన తర్వాత మా వారు నేర్పించిన తర్వాత ఆ భయం అంతా వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళే ముందు గ్యాస్ మరి వాసన చూసి చెక్ చేసుకొని ఆఫ్ చేసుకుని వెళ్ళేదానండి, అంత భయం అనమాట. గ్యాస్ను మనము ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా పెట్టేసాను అనమాట, 2 పొయ్యిల మీద 2. ఇటు సైడు టీ పెట్టేసాను కదా, టీ కూడా ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తలకాయ కూరలోకి మసాలా అయితే పడుతూ ఉన్నానండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆనియను, వెల్లుల్లి, అల్లము,
అలాగనే చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. కొబ్బరి పొడి అయితే లాస్ట్లో వేద్దామని చెప్పేసి కొబ్బరి అయితే యాడ్ చేయలేదండి. ఇవన్నీ వాటర్ వేసేసి మనము మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి. 1.5 kg తలకాయ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనకు కూరకు తగ్గట్టుగా ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ మేనే వేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువ కూర ఉంది కాబట్టి. ఆయిల్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్ని అయితే వేస్తూ ఉన్నాను, మసాలా పేస్ట్ని. ఆ పేస్ట్ వేసేసుకొని ఆ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అటు సైడ్ అయితే రాగి సంగటికి అయితే ఆన్ చేసేసానండి. ఒక 1/2 అవర్ అయితే నానిచ్చాను అనమాట రైస్ అనేది. మనం రైస్ ఎప్పుడు వండుకున్నా కానీ, మనం నార్మల్గా రైస్ వండుకున్నా కానీ ఒక 1/2 అవర్ నానిచ్చిన తర్వాతనే స్టవ్ మీద పెట్టేసుకోండి. అప్పుడే మనకు రైస్ అనేది బాగా మెతువుగా వస్తుందన్నమాట. చిన్న కుక్కర్ కావడం వల్ల కలుపుతూ ఉంటే అవి బాగా బయటికి అన్నీ పడిపోతూ ఉన్నాయండి. కొంచెం ఉడికే తర్వాత అయితే మనకు ఇంత ఎగరడం ఉండదండి, ఎందుకంటే మెత్తబడిపోతాయి కాబట్టి. ఇది అందులోనూ తలకాయ కూర కాబట్టి ఎక్కువగా ఎంకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలిపేటప్పుడు అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. నేను ఇక్కడ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగనే కారం, రుచికి తగినట్టుగా కారం అయితే వేస్తూ ఉన్నాను. ఫస్ట్లో మనం పసుపు వేసాం కదండి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసాం. ఫస్ట్లో మనం కల్లుప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఉప్పు కషం అయిపోతుంది. మసాలా అయితే బాగా కలుపుకోవాలండి. బాగా ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలండి. నేను మిక్సీ జార్లోనే మసాలా ఉంటుంది కదా అని చెప్పేసి వాటిలో వాటర్ వేసేసి పోస్తూ ఉన్నాను. మనం వాటర్ను సరిపోయే విధంగా పోసుకోవాలండి. వాటర్ వేసేసి విజిల్స్ పెట్టేసుకోవాలి. తలకాయ కూరను మనం ఎప్పుడు కుక్కర్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే తలకాయ కూర అనేది ఎక్కువగా ఎంకలుగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది. కుక్కర్లో వేస్తే ఒక 10 విజిల్స్ కల్లా ఉడికిపోతుంది. నేను యూట్యూబ్లో చూసానండి, ఒక 5-6 విజిల్స్ కంటే ఎక్కువగా పెట్టలేదండి. 5-6 విజిల్స్కే తలకాయ కూర ఉడుకుతుందా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. నేనైతే ఇక్కడ ఒక 15 విజిల్స్ అయితే పెట్టేశానండి, అయినా కూడా నాకు ఈ తలకాయ కూర అనేది ఉడకలేదన్నమాట. వాళ్ళకు 4-5 విజిల్స్కే ఎలా ఉడికిందో నాకు అసలు అర్థమే కావడం లేదు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్లలో 4-5 విజిల్స్ కంటే అస్సలు ఎక్కువగా పెట్టలేదండి. నాకైతే 15 విజిల్స్ పెట్టిన తర్వాత అయితే ముక్క ఇంకా ఉడకలేదనమాట. మా అత్తకు చూపించింటే ఇంకా ఉడకలేదమ్మా, ఇంకా 5 విజిల్స్ 6 విజిల్స్ పెట్టేయాలి అని చెప్పింది. మా అత్త ముందుగానే చెప్పిందండి, ఒక 20 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలమ్మా, లేదంటే అస్సలు ఉడకదా అని చెప్పేసి. ఈ తలకాయ కూర మనకు జిగురుతనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాల నొప్పులకు చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు తలకాయ కూర తినరని చెప్పేసి వాళ్ళకు పన్నీరు, మష్రూమ్స్ కలిపి కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. ఇటు సైడ్ అయితే రాగి సంగటి అయితే బాగా ఉడికిపోయింది. వాటిలో రాగి పిండి వేసేసి బాగా తెడ్డుకట్ట పెట్టేసి తిప్పుతూ ఉన్నానండి. ఇలా తెడ్డుకట్ట పెట్టి బాగా కలుపుకోవడం వల్ల మనకు రాగి సంగటి అనేది బాగా కలుస్తుంది, మెత్తగా అయిపోతుంది అనమాట. రాగి సంగటి నోట్లో పెట్టుకోగానే సక్కున జారుకుంటూ వెళ్ళిపోతుందండి. రాగి సంగటిని మనము ఎప్పుడూ గరిటె పెట్టి తిప్పకూడదండి, ఇలా తెడ్డుకట్ట పెట్టి కలుపుకుంటేనే చాలా బాగా కలుస్తుందండి. అప్పుడే మనకు రాగి సంగటి అనేది రాగి సంగటి లాగా వస్తుందన్నమాట. రాగి సంగటి కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేశాను. నన్ను మళ్ళీ ఒక 10 విజిల్స్ అయితే పెట్టేశానండి. అప్పుడు మనకు ముక్క అయితే బాగా ఉడికిపోయిందనమాట. నేను ఇక్కడ రాగి సంగటి, అలాగనే మష్రూమ్స్, పన్నీర్ కర్రీ అన్నీ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత లాస్ట్లో అయితే ఇంకా కూర బాగా ఉడికిపోయిందని చెప్పేసి మళ్ళీ కుక్కర్లో నుంచి ఒక గిన్నెలోకి అయితే మార్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కుక్కర్ చిన్నది కదండి, మనకు రాగి సంగటిలోకి పులుసు కావాలి కాబట్టి నేను పులుసు యాడ్ చేద్దామని చెప్పేసి గిన్నెలోకి అయితే టర్న్ చేసుకుంటూ ఉన్నాను. టర్న్ చేసుకున్న వెంటనే కొంచెము 2 టమాటాలను అయితే ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను. టమాటాలు కూడా వేసేసి బాగా మెత్తగా ఉడికిపోయే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. కూర అయితే రెడీ అయిపోతుంది. టమాటాలు వేసిన వెంటనే 3 గరిటెలు అయితే నేను ఇక్కడ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. 3 గరిటెలు కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత 3 కానీ 2.5 కానీ ధనియాల పొడిని కూడా యాడ్ చేశానండి. ధనియాల పొడి ఇలా కొబ్బరి పొడి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మనకు కూరకు బాగా పడుతుందండి. అప్పుడే మనకు మసాలా గ్రేవీ లాగా రెడీ అవుతుంది మనకు కూర అనేది. ఈ పొడులన్నీ వేసేసి మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా, మన పులుసుకు తగినట్టుగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు కానీ మనం ఉడికించుకుంటే మనకు కూర రెడీ అయిపోతుంది. నేను కలుపుకుంటూ ఉన్నాను చూడండి, ముక్కలు అనేది బాగా ఉడికిపోయాయండి.
సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నానండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత వాటిలో నేను కొత్తిమీర అయితే చల్లేసుకుంటూ ఉన్నాను. లాస్ట్లో కొత్తిమీరని చల్లేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. స్టవ్ కూడా బంద్ చేసేసానండి. బాగా ఉడికిపోయిందనమాట కూర అనేది. తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో చూపించానమాట ఈ తలకాయ కూరని ఎలా చేసుకోవాలో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తలకాయ కూరని తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇటు సైడ్ అయితే రాగి సంగటి పెట్టేశాను కదండి. రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. రాగి సంగటి విత్ తలకాయ కూర పుసక్కున జారుకుంటూ వెళ్ళిపోతుందండి. అందులోనూ తలకాయ కూరలో కూడా కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి మనకు ఈ రాగి సంగటిలో మనం పెట్టుకోగానే నోట్లో పెట్టుకోగానే ఇంకా చెప్పనక్కర్లేదండి. అసలు మాటలు లేవు, మాట్లాడుకోలేవు, పుసక్కున జారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట రాగి సంగటి అనేది. రాగి సంగటి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ తలకాయ కూరలోకి అయితే. ఈ తలకాయ కూర కూడా మనకు చాలా మంచిదండి. జిగురుతనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే వీక్లీ 1 టైం పెట్టడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మోకాల నొప్పుల్లో జిగురుతనం అరిగిపోయి గుజ్జు అరిగిపోయి మనకు మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కూరలు తినడం వల్ల ఆ గుజ్జు అనేది ఏర్పడడానికి మనకు సహాయపడుతుంది అనమాట ఈ తలకాయ కూర అనేది. లంచ్ తిన్న తర్వాత పాపకైతే ఆయింట్మెంట్ పట్టిస్తున్నానండి. అదే లోషన్ అనమాట. పేలు ఉంటే పోతాయని చెప్పాను కదండి. పోయిన వీక్ అయితే పట్టించేసాను సండే. మళ్ళీ ఈ సండే పట్టిస్తూ ఉన్నాను. వీక్లీ 1 టైం పట్టిస్తే 2 వీక్స్ వరకు మనకు పేలు అనేది దగ్గరగా అన్నీ వెళ్ళిపోతాయండి. మనకు పేలు అనేవి అంత దురద పెట్టవు అనమాట పిల్లలకి అనేది. నేను ఈ వీక్ పట్టించి ఇంకా పైన ప్లక్కర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. తలస్నానం ఒక 2 గంటల తర్వాత చేపిస్తానమాట. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి వీడియోకి అయితే, ఇది యూజ్ ఉండదు మనం పట్టించినా కూడా అని చెప్పేసి. నాకైతే చాలా యూజ్ అనిపించిందండి. ఎందుకంటే మా పాపకైతే పట్టించి చూశాను కాబట్టి. ఇంతకుముందు 2 సార్లు పట్టించిన తర్వాత పేలైతే వెళ్ళిపోయాయి. మళ్ళీ ఊరు వెళ్ళాం కదండి, ఊర్లో పిల్లలకైతే పేలన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అంటించుకొని వచ్చిందనమాట. అప్పుడు ఇంకా పేలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఈ లోషన్ అయితే నేను వాడటం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 2వ వీక్ కాబట్టి పేలన్నీ కూడా దగ్గరగా వెళ్ళిపోయాయండి. 4-4:30 ఆ టైంకి అయితే స్నానం చెప్పించేసానండి. ఇంకా డిన్నర్లోకి వచ్చేసి జొన్న రొట్టె అయితే చేస్తూ ఉన్నాను. తలకాయ కూర ఉంది కదండి, జొన్న రొట్టెలోకి తలకాయ కూర చాలా బాగుంటుందని చెప్పేసి జొన్న రొట్టె అయితే చేస్తూ ఉన్నాను. చపాతీలోకి అంత బాగోదని జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. జొన్న రొట్టెలు కూడా అన్నీ కాల్ చేశానండి. ఈ జొన్న రొట్టెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి, అలాగనే పొంగుతూ వచ్చాయండి. ఇలా పొంగడం వల్ల మనకు జొన్న రొట్టెలు అనేది మెత్తగా వస్తాయన్నమాట. ఇంకా నేను జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందనమాట. అందరికీ తలా ఒక జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. ఏంటి అక్క దిది ముఖం వేసుకొని మనకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? సండే కాబట్టి క్షణం తీరికైతే అస్సలు ఉండదండి. ఇంకా పాపకైతే స్నానం చెప్పించేసి అలాగనే హోంవర్క్ కూడా చెప్పించేశానండి. పిల్లలకైతే హోంవర్క్ చేయించిన తర్వాత పాప అయితే తనకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసుకుంటూ ఉంది. డ్రాయింగ్ అదేదో చెప్పిందండి, పిచ్వై డ్రాయింగ్ అంట. ఆ డ్రాయింగ్ వేసుకొని ప్రాజెక్ట్ కింద మనం చేసుకొని వెళ్ళాలంట. ఇంకా దాన్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. తను వేస్తూ ఉంటుంది, నాకు కొంచెం నన్ను అడుగుతూ ఉంటుందండి. ఇలా వేస్తే బాగుంటుందమ్మా, ఇలా వేస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి నేను చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇదే అండి ఇవాళ సండే బ్లాగ్ అయితే చాలా లెందీ అయిపోయింది. లెందీ అనుకోకుండా చూడడానికైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.